ప్రస్తుతం మేడారం కంట్రోల్ రూమ్ నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ అధికారి శ్రీధర్ ఉన్నారు. అసలు ఏంటి నిన్న జరిగిన ప్రయాణికులకు జరిగిన ఇబ్బంది ఏంటి, అసలు ఇంత ప్రయాణికులు ఎందుకు ఇంత మేడారంలో ఇబ్బంది పడుతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ప్రయాణికులు అయితే చాలా ఘోరంగా తిడుతున్నారు, చెప్పరని భాషలో తిడుతున్నారు, ఎందుకు అంత ప్రయాణికులకు ఎందుకు ఇంత ఇబ్బంది జరిగింది? నిన్న మధ్యాహ్నం 12 వరకు మనకు స్టేబుల్గా క్యూ రైల్స్ రావడం పోవడం అది చాలా స్మూత్గా జరిగింది. ఒకానొక టైం లోపల గంటకి 200 బస్సులు కూడా డిస్పాచ్ చేయగలిగినాము. ఫర్ సమ్ రీజన్స్, వాట్స్ ఎవర్ ద రీజన్స్ ఇస్, అవి స్టేబుల్గా స్టాండ్ స్టిల్కి రావడం వల్ల ఒక గంటన్నర 2 గంటలు స్టాండ్ స్టిల్ రావడం జరిగింది ట్రాఫిక్. దానివల్ల ఏమైందంటే పబ్లిక్ అందరూ బయటికి రావడం జరిగింది. వాస్తవం, ఫర్ వాట్స్ ఎవర్ ద రీజన్, ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు. కానీ మేము ఇప్పుడు ఆ ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అయిన తర్వాత రాత్రి వీలైనంత వరకు పోలీస్ వాళ్ళు మేము కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్గా క్లియర్ చేసే ప్రయత్నం చేశాను. దాదాపు 70% క్లియర్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బస్సులను క్యూ లైన్స్ వద్దనే పెట్టేసేసి ప్యాసింజర్లను తీసేస్తున్నాము. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా బస్సులు వస్తున్నాయి. అదేవిధంగా ఒక రూట్ నుంచి ఇన్కమింగ్, తాడ్వాయి నుంచి ఇన్కమింగ్ పెట్టేసేసి వయా నార్లాపూర్ ఎగ్జిట్ పెట్టేసేసి ఎలాంటి జామ్ లేకుండా కోఆర్డినేటెడ్ వేగా పోవడం జరుగుతుంది. వాట్స్ ఎవర్ ఇట్ ఈస్ కొద్దిగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఆ ఇబ్బందిని అధిగమించడానికి వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు క్లియర్ ద ట్రాఫిక్. 3-4 వరకు టోటల్ క్లియర్ అవుతుందని ఆశిస్తున్నాము. ఏంటి ఆర్టీసీకి పోలీస్కి ట్రాఫిక్ ఏమన్నా కోఆర్డినేషన్ మిస్ అయిందా? ఎందుకంటే చాలా కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే మేము బస్సులు తీయలేని మీరు చెప్తున్నారు. సో మరి ఏంటి ప్రాబ్లంకి మరి ఎట్లా సొల్యూషన్ ఎట్లా? అంటే ఇప్పుడు మనం దాని మీద మాట్లాడడం కన్నా ఓకే, జామ్ అయినాయి, ఎవరి వల్ల అయినాయి ఏంటిది అనేది బ్లేమ్ గేమ్ వద్దు. మనం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడున్న ప్యాసింజర్స్ అందరినీ షిఫ్ట్ చేయడం అనేది మన కర్తవ్యం. దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఏ టెక్నాలజీ వాడారన్నారు, చాలా అడ్వాన్స్డ్ కెమెరాస్ అన్నారు, అవి ఏమీ పనించినట్లేదు, మరి ఏంటి ఏం చెప్తారు? కెమెరాలు వాడారు, డ్రోన్స్ వాడాము, అన్ని రకాలుగా వాడాము. ఇక బియాండ్ అవర్ లిమిట్స్ కొన్ని ఈ సంఘటన జరిగింది. దానికి టు స్పీక్ ఫ్రాంక్లీ పబ్లిక్కి కొద్దిగా ఇబ్బంది అయిన మాట వాస్తవం. దాన్ని అధిగమించడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు ఇమీడియట్గా జరిగింది, డ్రోన్తో షూట్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఇంకోసారి జరగకుండా ఏం చేద్దామని చూసే ప్రయత్నం. జస్ట్ ఇవాళ జాతర టోటల్ క్లియర్ చేసిన తర్వాత అందరం కూర్చొని వాట్ ఈజ్ వాట్ అని చూసేసి దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రయాణికులు చెప్తున్నారు కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు, బస్ స్టాండ్లో ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదా? ఒక్కరోజు అసలు నిన్న సాయంత్రం నుంచి ఎంత జనాలు ఎంత ప్రయాణికులు వచ్చారని చెప్పేసి అంచనా వేస్తున్నారు? నిన్న పొద్దున ఎర్లీ అవర్స్ నుంచి మొదలుపెట్టి అంటే దాదాపు 1,80,000 ప్యాసింజర్లు వచ్చి ఉంటారు. అంతకుముందు కూడా 1,20,000 ప్యాసింజర్లు, అంటే దాదాపు 2.5 నుంచి 3 లక్షల ప్యాసింజర్లు హోల్డ్ అయ్యారు. సరే, క్లియర్ అయిపోయినా కానీ చేస్తున్నాము. అయితే డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ వాటి గురించి బస్ స్టాండ్ క్యూ రైలింగ్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మెగా అంటామా ఒక పెద్ద ఆరో వాటర్ ప్లాంట్ పెట్టడం చెప్పినాం. ఎగ్జిట్లో అలైటింగ్ పాయింట్ కూడా ఒక ట్యాంకర్ను పెట్టడం జరిగింది. అయినా ఇంతమంది జనాలలో ఇబ్బంది జరిగింది. క్యూ లైన్స్ రావడము, వాళ్ళకి ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ పోయి వాటర్ తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది జరిగింది. దానికి మేము నిజంగా చింతిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు బస్సులు పోతున్నాయి, ప్యాసింజర్లు పోతున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని క్లియర్ చేద్దాం. దట్ ఈజ్ అవర్ మోటో నౌ. అంటే మేడారం నుంచి ఓకే, బట్ హన్మకొండ నుంచి వచ్చే వాళ్ళు కూడా నిన్న రాత్రి మాకు ఒక ప్రయాణికులు చెప్పారు, నేను రాత్రి 7:30కి ఎక్కితే ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అట్లా దిగారట. నిజంగా అట్లా పరిస్థితి ఉందా ఏంటి అసలు? అదే చెప్పాను కదండి, నిన్న ట్రాఫిక్ జామ్ అయింది. పస్రా నుంచి మొదలుపెట్టారంటే మేడారం వరకు కూడా కొన్ని కారణాలు, 1, 2, 3 ప్లేసెస్ లోపల కారణాలు జరిగింది. కారణాలు ఏదన్నా కానీ దాన్ని అనాలిసిస్ చేస్తే తప్ప ఎవరి తప్పు ఎవరిది ఎందుకు జరిగింది అనేది క్లారిటీగా వస్తుంది. జామ్ కావడం వల్ల ఏంటంటే సాయంత్రం 7:30 నుంచి 7 నుంచి బయలుదేరినవి అన్నీ కూడా ఇక్కడికి మార్నింగ్ 7, 8 o'clock రావడం జరిగింది. ఎస్ అది డిలే మాత్రం జరిగింది. ఇప్పుడు అది ఏం లేదు, పోలీసు వాళ్ళు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. పస్రా నుంచి తాడ్వాయి ఇప్పుడు లైన్ అంతా క్లియర్గా ఉన్నది. ఒక రూట్ తాడ్వాయి నుంచి మేడారంకి బస్సెస్ అన్నిటినీ ఒక రూట్లో పంపిస్తున్నాము. రిటర్న్ జర్నీ వచ్చేసి నార్లాపూర్ నుంచి పస్రా మీదుగా రిటర్న్ జర్నీ చేస్తున్నాం. ఎలాంటి క్లాష్ లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు? ఈరోజు సాయంత్రం సమ్మక్క సారలమ్మ గద్దెల నుంచి వనప్రవేశంకి వెళ్తారు. సో ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత రాత్రి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
ఏం లేదండి, మేము ప్లాన్ చేసుకున్నది 35 ప్లస్ 4 దాదాపు 4,000 బస్సులు ప్లాన్ చేసినాము. 4,000 బస్సులను కూడా మేము ఎలాంటి విడ్రా చేయలేదు. అవి ఇక్కడ ప్రయాణికులు క్లియర్ అయ్యేంత వరకు మేము రొటేషన్ చేస్తూనే ఉంటాం. చెప్తున్నారు కదా, కొన్ని కారణాల వల్ల అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్పలేకపోతున్నారు వాళ్ళు. కొన్ని కారణాల వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల కూడా చాలా వరకు ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి బస్సులు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడిప్పుడే పొద్దున్నుంచి అయితే బస్టాండ్కి సంబంధించి బస్సులు మూవ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తాడ్వాయి దగ్గర ఆపి తాడ్వాయి దగ్గర టికెట్స్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతారు. కొంచెం ట్రాఫిక్ కూడా కంట్రోల్కి వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నిన్న జరిగిన దానికి బస్టాండ్లో వీళ్ళు ఇబ్బంది పడడానికి కారణం మేజర్గా ఇటు చాలామంది వీఐపీలు అసలు ఇది ఆర్టీసీ రూటు, ఇక్కడ నుంచి వీఐపీలకు రూట్ ఉండొద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బట్ వీఐపీలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున మంత్రులు, వీవీఐపీలు అందరూ, పొలిటికల్ లీడర్స్ అందరూ, వాళ్ళతో పాటు వాళ్ళ కాన్వాయ్ కూడా దాదాపు 10ల సంఖ్యలో కాన్వాయ్తో రావడంతో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మరి పక్కన బస్సులకు సంబంధించి కూడా కంటిన్యూ బస్సులు నడపడంతో కొన్ని బస్సులు బ్రేక్ డౌన్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ అయింది. బట్ ఏ టెక్నాలజీ అన్ని టెక్నాలజీలు వాడుకున్నా చివరిగా ప్రయాణికులకైతే ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. సో వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే మేము మళ్ళీ ఎక్కడ సమస్య ఉందని చెప్పేసి రెక్టిఫై చేసుకుంటాం. మళ్ళీ జాతరలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తప్పులను సరిదిద్దుకుంటాం. బట్ భక్తులకు మాత్రం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే అని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొర్విల్ కోసం మేడార బస్టాండ్ అండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.